30 రోజులు కేవలం ఒక నెలపాటు మద్యం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది అని మనందరికీ తెలుసు. కాని మద్యం మానేస్తే కాలేయం ఎంత వేగంగా కోలుకుంటుందో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఈరోజు వీడియోలో ఒక నెలపాటు ఆల్కహాల్కు దూరంగా ఉంటే మీ బాడీలో జరిగే అద్భుత మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటి వారం శరీరం రీసెట్ మోడ్లోకి. మద్యం మానేసిన మొదటి కొన్ని రోజుల్లోనే మీ శరీరం డిటాక్స్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. మద్యం వల్ల కాలేయ కణాలు దెబ్బతిన్నప్పుడు కొన్ని లివర్ ఎంజైమ్స్ రక్తంలోకి విడుదలవుతాయి. ఇవి రక్త పరీక్షల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మద్యం మానేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఎంజైమ్ స్థాయిలు మామూలు స్థాయికి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాలేయం మళ్లీ తన పనిని సరిగా ప్రారంభిస్తున్న సంకేతం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, కాలేయం ఇప్పటికే సిరోసిస్ దశకు చేరుకుందంటే కోలుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. పూర్తిగా తిరిగి పూర్వస్థితికి రావడం కష్టం కూడా కావచ్చు. రెండవ వారం ఫ్యాటీ లివర్ తగ్గడం ప్రారంభం. అధికంగా మద్యం తాగేవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీ లివర్ అంటారు. ఆల్కహాల్ను శుద్ధి చేయడంలోనే కాలేయం ఎక్కువ శక్తి ఖర్చు చేస్తుంది. అందుకే కొవ్వు కరిగించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. కానీ మద్యం మానేసిన తర్వాత పరిస్థితి మారుతుంది. కాలేయం మళ్లీ తన ప్రధాన పనులపై దృష్టి పెడుతుంది. కొవ్వును కరిగించడం మొదలవుతుంది. నెల రోజుల్లోనే కాలేయంలో పేరుకున్న కొవ్వు గణనీయంగా తగ్గవచ్చు. మూడవ వారం షుగర్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్. కాలేయం కేవలం రక్తాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు, శరీరంలోని చక్కెర స్థాయిలు, కొవ్వు స్థాయిలు కూడా నియంత్రిస్తుంది. మద్యం మానేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని BMJ ఓపెన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. కేవలం ఒక నెల మద్యం మానేసిన వారిలో మెటబాలిక్ ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. నాలుగవ వారం నిద్ర, శక్తి, మానసిక స్పష్టత. మద్యం తాగితే మొదట నిద్ర త్వరగా వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది నాణ్యమైన నిద్ర కాదు. మద్యం వల్ల డీప్ స్లీప్ దశలు భంగమవుతాయి. ఒక నెల మద్యం మానేస్తే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. ఉదయం లేవగానే తేలికగా అనిపిస్తుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నీరసం, మానసిక జబ్బు తగ్గుతుంది. చాలా మంది ఒక నెల తర్వాతే నేను కొత్తగా పుట్టినట్టు అనిపిస్తుంది అని చెబుతారు. గుండె ఆరోగ్యం అండ్ బరువు. మద్యం ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. రోజు తాగితే అది మీ బరువుపై కూడా ప్రభావం చూపుతుంది. మద్యం మానేస్తే రోజువారీ క్యాలరీలు తగ్గుతాయి. బరువు క్రమంగా తగ్గుతుంది. రక్తపోటు స్థిరపడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్య హెచ్చరిక: చాలా కాలంగా మద్యానికి బానిసైన వారు అకస్మాత్తుగా మద్యం మానేయడం ప్రమాదకరం కావచ్చు. విత్డ్రాయల్ లక్షణాలు ఇలా ఉండవచ్చు: చేతులు వణకడం, తీవ్ర ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు, నిద్రలేమి. తీవ్రమైన సందర్భాల్లో డెలీరియం ట్రెమెన్స్ వంటి ప్రాణాపాయ పరిస్థితులు కూడా రావచ్చు. అందుకే మీరు రోజు ఎక్కువగా మద్యం తాగుతున్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే మానేయాలి. కాలేయానికి ఒక అద్భుతమైన గుణముంది. నష్టానికి కారణమైన మూలాన్ని తొలగిస్తే అది తనను తాను పునరుద్ధరించుకునే శక్తి కలిగి ఉంది. కేవలం 30 రోజులు మద్యం మానేయడం వల్ల కాలేయం కోలుకోవడం ప్రారంభమవుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. షుగర్ అండ్ కొవ్వు స్థాయిలు మెరుగవుతాయి. నిద్ర, శక్తి, మానసిక స్పష్టత పెరుగుతుంది. మొత్తం శరీరం ఆరోగ్య దిశగా అడుగులు వేస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఒక నెల ఛాలెంజ్ తీసుకుంటారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి.